నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన,
నేను చెప్తున్నా నాకే చాలా డేంజర్ ఉన్నాను ప్రైజ్ తిరుగుతా ఉంటాడు ఓయ్ అమ్మో వద్దే పాపం నాకడ కాదు చెప్తున్నా ఇందాక మొత్తం గిట్టు పెట్టినావు నన్ను బాగా గుడ్గా వాళ్ళు దొరకట్లేదు అని అడుగుతా ఉంటారు సాంబార్ గంట లోపల పెట్టుకున్నారు ఐశ్వర్య సంపదను కూర్చావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా అడుగడుగున స్తుతించరా ఆరాధనతో సంతృప్తి పరచరా దివ్యం క్షమాదేవా ధరయాందు ఈ గృహము దివ్యం క్షమాదేవా ధరయాందు ఈ గృహము దివ్యం చేయను కాపాడుమయ నీ దేవ సన్నిధిని పరలోకమును కదిలించున్నది ప్రార్థన గృహముగను దివ్యాంశము దేవా దరయాందు ఈ గృహము అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దయచేసి ఎవరు లేచి నిలబడకూడదు ఎవరు తిరగకూడదు ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము మన మధ్య ఉన్నటువంటి మరి సహోదరులు అది జల్గాం నుంచి వచ్చినటువంటి బాబు ఎంతరండి బాబు మార్క్ గారు వచ్చి కుమారులు ఇద్దరు దీపం మరియు సన్నిహితం కలిసి నివసించటకు గృహాన్ని కట్టుకునేటువంటి ఏర్పాటు దేవుడు వాళ్ళకి ఎంచుకున్నందుకు దానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని చేసుకొని ముందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. 32 నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ క్లుప్తంగా వాక్యం చెప్పలేకపోయినా మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. రెండవ మాటను చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మరియు చూడండి, దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో ఉండటము ద్వారా దేవుడు అన్ని విషయాలలో అతన్ని ఆశీర్వదించెను. దేవుని మందసం, ఇది దేవుని మందసం అనేది పవర్ బాక్స్ యార్క్ అంటారు దీన్ని. దేవుని మందసం పవిత్రపరచాలి తండ్రి. ఈ పరిశుద్ధ సన్నిధిని ఆ 2 గృహాల్లో ఉంచుతండి. ఆ గృహాల్లో ఉన్నటువంటి ప్రభు ఇద్దరు కుమారులు ప్రభు, వారి యొక్క భార్యలు బిడ్డలను ప్రభు నాయన దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మహిమలో మీ దయలోని కృపలో ప్రభు వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. 5 రొట్టెలు 1000 రొట్టెలుగా మార్చినట్లుగా ప్రభు ఇక్కడ దీవెన అక్క బావ గారు తండ్రి అల్లుడిద్దరు కుమార్తెలు మనవాళ్ళు తండ్రి అందరూ కలిసి సహోదరుడు ఐక్యతలు నివసించినట్టు మనోహరం చెప్పినట్లుగా తండ్రి వాళ్ళందరికీ కలిసి తండ్రి గృహాన్ని ఏర్పరిచి కట్టుకుని ఉండగా తండ్రి కట్టుకున్న గృహాన్ని తండ్రి దీవిస్తున్నందుకు స్తోత్రం నాయన. అందుకే తండ్రి
యెహోషువ 15 వచనం ఉన్నాను. తండ్రి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడం. పరిశుద్ధుడ గరుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, అద్వితీయ సతదేవ, శ్రీమంతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మహాగణుడా, మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రియులు జాన్ గారిని బట్టి, అలాగే ఝాన్సీ గారిని బట్టి వందనాలు, స్తోత్ర. వారి ఇరువురిని మీరు ప్రేమించి మంచి కుటుంబముగా కట్టి మీరు ఆశీర్వదించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించిన ఇద్దరు కుమారులను బట్టి వందనాలు, స్తోత్ర. దేవి కొరకు అండ్ భార్య కొరకు, చిన్న కుమార్తెను దీవించండి, సన్ని కొరకు, భార్య కొరకు కుమార్తెను బలపరచండి. ఈ యొక్క గృహ ప్రవేశ కార్యానికి చేరి వచ్చిన ఆత్మీయులను, బంధువులను, రక్త సంబంధికులను మరి మా అందరి పక్షముగా కుటుంబమును మీరు బహుగా ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము ప్రియ తండ్రి, ఆమేన్. నిన్నే నమ్మితిన్ నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో కృపల దేవాస్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కృప ద్వారా తండ్రి మంచి గృహాన్ని బిడ్డలకు అనుగ్రహించాడు. సమయం బట్టి ప్రభావ అమ్మాయిని బట్టి ప్రార్థిస్తున్నాం, దేవుని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ గృహంలో నివసించడానికి సరిపోకుండా ప్రభా మీ కృప తోడుగా ఉంచండి. ఇటువంటి విశ్వాసాన్ని మీకు ఇబ్బందులు లేకుండా ప్రభావ సంతోషం, ఆదరణ ఈ కుటుంబం నివసిస్తున్న పరిపూర్ణ ఆశీర్వాదం, ఆనందం మీరు దయచేసి మీరు అర్థం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే